जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय गणपति पापा मोरिया गणपति पापा मोरिया जय बोलो गणेश महाराज की जय प्रताप नगर गणेश महाराज की जय प्रताप नगर गणेश महाराज की जय साईनाथ यूथ एसोसिएशन गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की थैंक यू जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय गणपति पापा मोरिया गणपति पापा मोरिया जय बोलो गणेश महाराज की जय प्रताप नगर गणेश महाराज की जय प्रताप नगर गणेश महाराज की जय साईनाथ यूथ एसोसिएशन गणेश महाराज की जय सो प्रस्तुతం మనము ప్రతాప్ నగర్ లో ఉన్నాము. గణేష్ నవరాత్రోత్సవం భాగంగా రెండవ రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూడడం లైటింగ్ సెటప్ కూడా బాగా చేశారు. సో గణేష్ శంకర్ మోడల్ లో ఉన్నది ఇక్కడ గణేష్. సో ఇక్కడ చూసినట్టయితే శ్రీ సాయినాథ్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గణరాత్రి నవరోత్సవాలు వెంకటేశ్వర నగర్ కాలనీ అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. సో ఇక్కడ మరి చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు. గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుకుంటే ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు. సో ఈసారి మంచుల్లో కైలాసంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో వారిని అడిగితే మీ పేరు ఏమన్నారు? నా పేరు ఆశీష్ జైస్వాల్. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఇది ఫస్ట్గా అందరికీ జయబులో గణేష్ మహారాజ్కి జై. మేము ఇది గణపతి నవరాత్రులు అనేది గత 39 ఏళ్ల నుంచి పెడుతున్నాం. మేము ఇది మరి 39th ఇయర్. కాకపోతే మేము ఇప్పటి వరకైనా మేము ఎటువంటి మేము బయట కలెక్షన్స్ కానీ చెందా కానీ చేయము. ఓన్లీ ఫ్రెండ్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని చేస్తామంతా. ఇది మన ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మన వినాయకుని పూజ అవుతుంది. పూజ అయినా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఫ్యామిలీస్ అందరు లేడీస్ అందరు కంబైన్గా వచ్చి ఇక్కడ పూజలో కూర్చొని పాల్గొని పూజల పురస్కారాలు అవుతుంటాయి మొత్తం. ఈసారి మన వినాయకుడు శివ గణపతి అంటే శివుని ఆకారం ఉన్న గణపతి కాబట్టి మనం ఇక్కడ సెటప్ మొత్తం కైలాసం సెటప్ చేసాం మొత్తం దేవుని గణేష్. అలాగే మనకు చూసుకుంటే మనకు ముఖ్యంగా మట్టి వినాయకుడు ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మట్టి వినాయకుడిని చేసేసి కలశంతో పూజ చేసి మట్టి వినాయకుడిని పూజ చేసిన తర్వాత మనం విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసేసి డైలీ మనం పూజ చేస్తుంటాం. ప్రతిసారి కూడా అన్నదానం చేస్తుంటాం మనం ఇక్కడ. ఈసారి మనకు 3వ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం 12:30కు అన్నదానం ఉన్నది. భారీ ఎత్తున అన్నదానం ఉంటుంది. కావున అందరు భక్తులు విజయాలని కోరుకుంటున్నాను. మేము ఇక్కడ అన్నదానం ఒక 1200 నుంచి 1500 మందికి అన్నదానం అవుతుంది ఇక్కడ. ప్రతిరోజు ఈవినింగ్ 7 o'clockకి నిత్య పూజలు అవుతారు. మన పంతులు గారు వస్తారు. చుట్టుపక్కల ఉన్న లేడీస్ ఫ్యామిలీస్ అందరు ప్రతి వాళ్ళు ఇక్కడ మన ఎవరికి కులమత భేదాలు ఏం లేవు, అందరు రావచ్చు. ఆల్ సర్కులర్ మొత్తం ఇది. ఎందుకంటే మనకి ఇది ముస్లిం రావచ్చు, క్రిస్టియన్ రావచ్చు, హిందూ రావచ్చు, క్రిస్టియన్ సిక్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. వచ్చి ప్రతి ఒక్కరు పూజలు పాల్గొంటారు. ఇక్కడ కులమతాలు భేదాలు ఎవరికి ఏమీ లేవు ఇక్కడ. ఇది మేము ఇక్కడ నెక్లెస్ ట్యాంక్ బండ్ తీసుకెళ్తాం. ట్యాంక్ బండ్ తీసుకెళ్తాం. అది కల్చరల్ ప్రోగ్రామ్ అంటే మామూలు చిన్నపిల్లలకు డ్రెస్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ అలాంటివి, మన క్లాసికల్ డ్యాన్సెస్ అలాంటివి ఉంటాయి. ప్లస్ ఒక భక్తి ప్రోగ్రామ్, ఒక మన భజన గిజన అలా పెట్టేసి ఇది చేస్తుంటాం. అందరికీ ఇది చేస్తాం. లడ్డు వేలం లాస్ట్ ఇయర్ లడ్డు వేలం పాట వెళ్తుంది మనకు. లడ్డు వచ్చేసి మనకు మెయిన్ లడ్డు వచ్చేసి 21 kgs మన దేవుని స్వామి చేతిలో రాదు కాబట్టి మనం సైడ్లో పెట్టాము. అక్కడ ఒకటి, ఇక్కడ ఒక చిన్న లడ్డు ఉంటుంది. ఇక్కడ ఒకటి, ఇది ఒక 6 kg లడ్డు సపరేట్గా. ఇది లాస్ట్ టైం మన లడ్డు వచ్చేసి 77,500కు పోయింది. విగ్రహం కాస్ట్ వచ్చేసి 35,000 మేము విగ్రహం తీసుకున్నాము. సెటప్ అంతా ఇక మన అందరం మేము చెప్తున్నాం. మా అందరం ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నాం, ఫ్రెండ్స్ ఉన్నాము. కాకపోతే అందరూ ఒక్కొక్క వర్క్ డివైడ్ చేసుకుంటాం. ఒకళ్ళు షెడ్ అనేసి, ఒకళ్ళు డెకరేషన్ అనేసి, ఒకళ్ళు లైటింగ్ అనేసి, అది అన్నీ చేసుకుంటాం. అన్నదానం కూడా కలిసిమెలిసి అందరం మీ బంధుమిత్రులతో కలిసి అందరం కలిసి అన్నదానం చేసుకుంటాం. అంతే. మేము సాయినాథ్ అసోసియేషన్ టోటల్ కమిటీ మెంబర్స్ ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నాము. అంటే కొంతమంది జాబ్ చేస్తారు, కొంత బిజినెస్ ఉంటారు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న నైట్ వర్క్ ఉంటారు, అలా ఉంటారు. కాకపోతే నిమజ్జనం రోజు అందరం కలిసాం. ముందుగా ఏంటంటే మనకు శ్రీ సాయినాథ్ అంటే ఒక టీం మొత్తం. ఇది ప్రజలకు చెప్పేది ఈసారి మన వినాయకుడికి కావాల్సిన ఈసారి మనం చాలా చూస్తున్నాము. కరెంట్ షాకుడి కానివ్వండి, మన వినాయకుడిని తెస్తారు ఆగమన్ ప్రోగ్రామ్ అట్లాంటివి ఏమున్నా కూడా కొంచెం చూసి ఉండాలి. కరెంట్ వైర్లు కాబట్టి కరెంట్ వైర్లు ప్లస్ మనకు మన తీగలు, ఇంటర్నెట్ వైర్లు, కేబుల్స్ దానికి వెళ్ళి చూసి ఉండాలి. మండపం మీద సేఫ్ ఉండాలి. వాటర్ పెట్టుకొని, ఉష్క పెట్టుకోండి, ఫైర్ ఎక్సిస్ పెట్టుకోండి, కెమెరాస్ మస్ట్గా పెట్టుకొని దాన్ని. ఎందుకంటే చాలా మటుకు ఏమైతే కెమెరాలు ఉండవు, ఏదో జంతువు ఆకులో కొంచెం జంతువు వస్తుంది. దాని దగ్గరికి మనం ఏమనుకో, అరే ఎవరు వచ్చి మన మండపం దగ్గర ప్రాబ్లం అయింది, ఒక మన పనులను రోజు చేసిందని చెప్పుకుంటారు. అలా కాకుండా కెమెరాస్ పెట్టుకుంటే మనకు సేఫ్ సెక్యూరిటీ. అది అన్ని పత్రిక అన్నీ తీసుకొచ్చి చేస్తామండి మొత్తం. జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ బోలో గణేష్ మహారాజ్ కి థ్యాంక్ యూ.
తోరియా జై బోలో గణేష్ మహారాజ్ కి జై.